మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఏపీటెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలపై పరీక్షా స్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 7వ తరగతిలోని కాకతీయుల రాజ్యం పార్ట్ 2 నుండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. కాకతీయుల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎలా మారింది? వ్యవసాయ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా చెరువులు, వాణిజ్యం, సాహిత్యం, కళల అభివృద్ధితో తెలంగాణ అభ్యుదయం పొందింది. 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడి ఏ ప్రాంతంలో ఉంది? హనుమకొండ. రామప్ప దేవాలయం ఏ గ్రామంలో ఉంది? పాలంపేట. రామప్ప దేవాలయం ఏ దేవునికి అంకితం చేయబడింది? శివుడికి. రామప్ప దేవాలయం నిర్మాణానికి సంబంధించి ప్రసిద్ధ చెందిన అంశం ఏమిటి? తేలియాడే ఇటుకలు. రామప్ప దేవాలయంలో తేలికైన ప్రత్యేక ఇటుకలు ఉపయోగించారు. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన సేనాని ఎవరు? రేచర్ల రుద్రుడు. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. రామప్ప దేవాలయం నిర్మాణం ఏ పాలకుడి కాలంలో జరిగింది? గణపతి దేవుడు. పేరిని శివతాండవ నృత్యాన్ని ప్రోత్సహించిన రాజ్యవంశం ఏది? కాకతీయులు. పేరిని శివతాండవం ప్రధానంగా ఎవరు ప్రదర్శించేవారు? సైనికులు. యుద్ధానికి ముందు సైనికులు ఉత్సాహం కోసం చేసేదే పేరిని శివతాండవం. నృత్నరత్నావళి గ్రంథ రచయిత ఎవరు? జాయప సేనాని. జాయప సేనాని ఎవరి ఆస్థానంతో సంబంధం కలిగి ఉన్నాడు? గణపతి దేవుడు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ శైవ కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు శైవ సాహిత్యానికి ప్రసిద్ధుడు. బసవపురాణం రచయిత ఎవరు? పాల్కురికి సోమనాథుడు. పండితారాధ్య చరిత్ర రచించిన వారు ఎవరు? సోమనాథుడు. కాకతీయుల కాలంలో మహాభారతాన్ని కొనసాగించిన కవి ఎవరు? తిక్కన. నన్నయ్య తరువాత మహాభారతాన్ని తిక్కన కొనసాగించాడు. తిక్కన ఎవరి కాలంలో జీవించాడు? గణపతి దేవుడు. ప్రతాపరుద్ర యశోభూషణం రచించిన వారు ఎవరు? విద్యానాథుడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుని కీర్తిస్తూ వర్ణిస్తూ ఈ గ్రంథాన్ని రచించాడు. మార్కండేయ పురాణం తెలుగులో రచించిన వారు ఎవరు? మారన. కాకతీయుల కాలంలో తెలుగు భాషకు లభించిన స్థానం ఏమిటి? రాజభాష స్థాయి. కాకతీయ కళకు ముఖ్య లక్షణం శిల్ప వైభవం. వరంగల్ కోటలో ప్రసిద్ధి చెందిన నిర్మాణం ఏది? కీర్తి తోరణం. కీర్తి తోరణం కాకతీయ వారి శిల్పకళకు చిహ్నం. కాకతీయుల రాజచిహ్నంగా గుర్తించబడిన నిర్మాణం ఏది? కీర్తి తోరణం. అంబదేవుడు ఎవరు? తిరుగుబాటు చేసిన సామంతుడు. అంబదేవుడు తిరుగుబాటు రుద్రమదేవికి వ్యతిరేకంగా చేశాడు. రుద్రమదేవి మరణానికి సంబంధించి పేర్కొనబడే తిరుగుబాటు నాయకుడు ఎవరు? అంబదేవుడు. అంబదేవుని తిరుగుబాటుతో
జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్లు భావిస్తారు. కాకతీయుల చివరి గొప్ప పాలకుడు ఎవరు? ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రునిపై దండయాత్ర చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మాలికాపూర్ ఎవరు? ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతి. మాలికాపూర్ దండయాత్ర సమయంలో కాకతీయ రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్యం పతనానికి ప్రధాన కారణం ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం వల్ల కలిగిన ప్రయోజనం వ్యవసాయ అభివృద్ధి. పాకాల, రామప్ప, లక్నవరం ఏ విభాగానికి చెందినవి? చెరువులు. కాకతీయుల పాలనలో గ్రామస్థాయి పాలనకు మూల యూనిట్ ఏది? గ్రామం. కాకతీయుల కాలంలో గుర్రాల దిగుమతి ప్రధానంగా ఎందుకు జరిగేది? సైన్యం కోసం. మోటుపల్లి శాసనం ప్రధానంగా దేనికి సంబంధించింది? వాణిజ్యం. కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారులను ప్రోత్సహించిన పాలకుడు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు ప్రస్తుతం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? వరంగల్. కాకతీయుల పాలనలో మహిళా పాలకురాలిగా విశిష్ట స్థానం పొందినది ఎవరు? రుద్రమదేవి. కాకతీయ రాజ్య విస్తరణ అత్యధిక స్థాయికి చేరిన కాలం గణపతి దేవుడు. గణపతి దేవుని పరిపాలన కాలంలో కాకతీయ రాజ్య విస్తరణ అత్యధిక స్థాయికి చేరుకుంది. కాకతీయుల శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నిర్మాణం రామప్ప దేవాలయం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపును పొందింది. కాకతీయుల వారసత్వంలో నేటికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఏది? చెరువుల నిర్మాణ సంప్రదాయం. డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.